మనలో చాలా మంది గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. మన మీద పోలీస్ కేసు ఉంటే ఎగ్జామ్స్ రాయొచ్చా, లేదు ఒకవేళ ఎగ్జామ్స్ రాసిన రిజల్ట్స్ లో పాస్ అయితే ఎగ్జామ్ కి క్వాలిఫై అవుతామా లేదా అనేది. కానీ అసలు నిజమేంటో, గవర్నమెంట్ జాబ్స్ కి ఎప్పుడు క్వాలిఫై అవ్వరో డీటెయిల్స్ ని ఈ వీడియోలో చూద్దాం. ముందు వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ మీద ఎలాంటి కేసు ఫైల్ అయినా ఆర్ ఎఫ్ఐఆర్ ఉన్నా ఆర్ ప్రాసిక్యూషన్ ఫేస్ చేస్తున్నా మీరు ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ అయినా రాయవచ్చు. ఎగ్జామ్స్ రాయడానికి ఇబ్బంది ఉండదు, కానీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాతే అసలు ప్రొసీజర్ ఉంటుంది. కేసు ఫైల్ అవ్వడం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవడం, కోర్టులో ప్రూవ్ అవడం, ఈ మూడు 3 డిఫరెంట్ టాపిక్స్. మీరు ఎగ్జామ్స్ సెలెక్ట్ అయితే నెక్స్ట్ ప్రొసీజర్ లో మీ మీద ఎప్పుడైనా కేసు ఫైల్ అయిందా అంటే దాచకుండా చెప్పడం మంచిది. మీ మీద కేసు ఫైల్ అయినా, ఎఫ్ఐఆర్ ఉన్నా, కేసు కోర్టులో ప్రొసీడింగ్స్ లో ఉన్నా, బేస్డ్ ఆన్ ద కేస్ అండ్ సివియారిటీ, రేప్, మర్డర్, యాక్సిడెంట్, థెఫ్ట్ లాంటి కేసెస్ లో సివియారిటీని బేస్ చేసుకుని సెలక్షన్ ప్రొసీజర్ ఎఫెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ కేసు ఫైల్ అయినా, మీరు నిరపరాధి అయి కూడా కేసు ఫైల్ అయినా 3 years లోపు నిరపరాధి అని ప్రూవ్ చేసుకుంటే మీ జాబ్ తిరిగి వస్తుంది. ఈవెన్ ప్రైవేట్ జాబ్స్ లో కూడా క్రిమినల్ కేసెస్ లో ఉన్న వాళ్ళని జాబ్స్ నుంచి తీసేయొచ్చని లా చెప్తుంది. బట్ సాలరీ ఏంటంటారా? మీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే సాలరీలో ఏం ఇంపాక్ట్ ఉండదు. అదే సస్పెండ్ అయితే మాత్రం ఓన్లీ బేసిక్ పే, మినిమం అలవెన్సెస్ వస్తాయి. అదే కేసు ప్రూవ్ అయితే సాలరీయే కాదు, జాబ్ కూడా పోవచ్చు. సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.